హాయ్ అండి. నేను డాక్టర్ రవి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అంకుర హాస్పిటల్, విజయవాడ. పిల్లల్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్, మెదడువాపు అనేది వస్తుందా? యెస్, ఇది రావచ్చు. వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, టీబీ వల్ల వచ్చే అవకాశం ఉంది. మెదడువాపు లక్షణాలు ఆర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, హై గ్రేడ్ ఫీవర్స్ రావటం, ఫిట్స్ రావటం, పిల్లలు మైకంగా ఉండటం, తల్లిదండ్రులను గుర్తుపట్టకపోవడం, ఇలాంటి లక్షణాలతో ప్రెజెంట్ అవ్వచ్చు. ఇది ప్రాణాంతకమా? యెస్, డెఫినెట్లీ ప్రాణాంతకము. బట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తోటి ఈ డిసీజ్ని ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ అప్రోప్రియేట్ ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ తోటి, యాంటీబయాటిక్స్ తోటి ఇలాంటి డిసీజ్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ రాకుండా పిల్లల్లో ప్రివెంట్ చేయొచ్చా? ఎస్, కొన్ని వైరస్లకి, కొన్ని బ్యాక్టీరియాకి మనకి వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్ ఉంది. లైక్ మన కోస్టల్ రీజన్స్లో కామన్గా చూసే జాపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్కి వ్యాక్సినేషన్ ఉంది, విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ యాజ్ వెల్. అదేవిధంగా బ్యాక్టీరియాకి, టీబీ బ్యాక్టీరియాకి బీసీజీ వ్యాక్సినేషన్ ఉంది. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా అండ్ మెనింజోకోకల్ బ్యాక్టీరియా, న్యూమోకోకల్ బ్యాక్టీరియాకి వ్యాక్సినేషన్ ఉంది. అప్రోప్రియేట్ వ్యాక్సినేషన్ ద్వారా ఇవి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు.